కామారెడ్డిలా బీసీ డిక్లరేషన్ ఇచ్చుడు అటెనక కులగణన చేసి బీసీ లెక్కలు తీసుడు 42% రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు సెంటర్కు పంపితే ఆడ పెండింగు. ఖుద్దు ముఖ్యమంత్రి సారు మంత్రులే పోయి ఢిల్లీలో ఫైటింగ్ చేసినా ఫాయిదా కాలేదు. సర్కార్ జీవో తెచ్చి ఓట్లకు రెడీ అవ్వుడు, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చుడు, హైకోర్టు ఆర్డర్ తోటి ఆగుడు. 50% మించొద్దనే రూల్ అడ్డం వస్తుంది కాబట్టి గా లెక్కనే ఇప్పుడు ఓట్లకు రెడీ అయింది. అయితే ఇటు నామినేషన్లు నడుస్తూనే ఉన్నాయి, అటు రిజర్వేషన్ల పంచాయతీ ఇంకింత ముదురుతాంది. సర్కార్ తెచ్చిన జీవోతోని బీసీలకు అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు తగ్గించిండ్రని బీసీ సంఘాలు లొల్లి చేస్తున్నాయి. బీసీజేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య సార్ హిమాయత్ నగర్ కెళ్లి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దాకా జులూస్ తీసిండు. 42 నుంచి 22 తగ్గించి ఆ 22 కూడా అమలు చేయకుండా 17% తగ్గించి ఇదే ముచ్చట మీద బీసీ సంఘాల లీడర్లు హైకోర్టుకు పోతే రేపు విచారణ చేస్తామన్నాడు జడ్జి సారు. రేపు కోర్టులో ఏం తేలుతుందో గానీ పార్టీల నడుమ లడాయి గట్టిగానే ఉన్నదుల్లో. 42% ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు 17%కు పరిమితం చేసి, అయితే సర్పంచ్ ఎన్నికలకు మండలాన్ని వార్డు సభ్యుల రిజర్వేషన్ కోసం గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారట. కానీ బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రం మొత్తం కలిపి లెక్కగట్టి రిజర్వేషన్లు తగ్గినాయని బదనాం చేస్తున్నారు అనేది సర్కార్ వాళ్ళు చెప్తున్నమాట. షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్ గా 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా ఆ లోక జ్ఞానం వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో లోపం ఏమంటే చెప్పమని అడుగుతున్నా. అధికారంలో ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నావు ఎందుకు? 34% 2014 ఎలక్షన్ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ఇస్తే బీసీలకు 22% ఎట్లా బీఆర్ఎస్ నాయకులు చేసిరో ఫస్ట్ దాన్ని నిలదీయండి. అటు బీసీ లీడర్ల పంచాయతీ అట్లా, ఇటు పార్టీల కొట్లాటి ఇట్లా. రేపు హైకోర్టు ఏం చెప్తుందో గానీ 50% రిజర్వేషన్లు దాటొద్దనే రూల్ ప్రకారం అయితే సర్కారు ఓట్లకు పోయింది. చూడాలి మరి ఏమైతుందో.